ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మకర రాశి వారికి ధన్యవాదాలు. మకర రాశి వారికి నా నమస్కారాలు. మకర రాశి వారికి రాబోయే 72 గంటలు మీ జీవితంలో ఒక నిర్ణయాత్మక మైలురాయిగా నిలవనున్నాయి. కర్మఫలదాత శనిదేవుడు మరియు మహాబలి శ్రీ ఆంజనేయ స్వామిల అపారమైన కరుణ ఆశీస్సులతో మీ అదృష్టం పూర్తిగా సానుకూలకంగా మారబోతుంది. జ్యోతిష్య పరంగా శనిగ్రహం సృష్టించే సంశయోగం, అన్ని సిద్ధించే సర్వసిద్ధి యోగం, అదృష్టాన్ని తెచ్చే భగవన్ యోగం, అధికారాన్ని సూచించే రాజయోగం మరియు సంపదను ఇచ్చే ధనయోగం వంటి శక్తివంతమైన పంచమహాపురుషుల యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అద్భుతమైన యోగాల కలయిక మీ జీవితంలో అసాధారణమైన సానుకూల మార్పులను తీసుకురాబోతుంది. మీరు మీ వృత్తి, వ్యాపారం, ఆర్థిక స్థితి మరియు వ్యక్తిగత సంబంధాలలో ఊహించని విజయాలను చూస్తారు. మీ గత శ్రమకు ఇప్పుడు ఖచ్చితమైన గొప్ప ఫలితాలు అందుతాయి. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న శుభవార్తలు ఈ 3 రోజులలో మీ చెవిన పడడం ఖాయం. ఈ కాలం మీ గత కష్టాలు తొలగించి నూతన శక్తిని, స్ఫూర్తిని అందిస్తుంది. మీ కృషికి దైవ బలం తోడై మీరు సాధించాలనుకున్నవన్నీ సాధ్యమవుతాయి. మీ జాతక చక్రంలో గ్రహాల స్థానాలు అద్భుతంగా అనుకూలించాయి. ఇది మీకు అపూర్వమైన అవకాశాలను తెస్తుంది. మీ మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ మంచులా కరిగిపోతాయి. మీ కలను నిజం చేసుకోవడానికి సరైన సమయం ఇదని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఈ 72 గంటలలో మీకు కలిసి వచ్చే అదృష్టాలు మరియు ప్రయోజనాలు మరియు మీరు చేయవలసిన పరిహారాలు, అలాగే మీరు ధరించవలసిన రంగుల గురించి నేను మొత్తం వివరంగా చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మరియు మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్టయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ రాబోయే 72 గంటలలో మీకు కలిసి వచ్చే అదృష్టం మరియు ప్రయోజనాలు పూర్తి వివరంగా చెప్పబోతున్నాను. మొదటిది కెరియర్ మరియు ఆర్థిక వృద్ధి. ఊహించని ధన ప్రవాహం. ఆర్థిక స్థితి. మీ ఆర్థిక పరిస్థితి గతంలో ఎన్నడూ లేనంతగా మెరుగుపడుతుంది. ధనలాభాన్ని అనేక కొత్త మార్గాలు తెరచుకుంటాయి. మీరు ఊహించని వనరుల నుండి కూడా ఆదాయాన్ని పొందవచ్చు. మీరు గతంలో చేసిన తెలివైన పెట్టుబడులు, ముఖ్యంగా దీర్ఘకాలికమైనవి, ఇప్పుడు గణనీయమైన రాబడిని అందిస్తాయి. ఊహించని ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి. కొన్ని అదనపు ఆదాయ వనరులు మీకు లభించవచ్చు. ఇది పాత అప్పులను తీర్చడానికి, ఆర్థిక భారాలను తగ్గించుకోవడానికి లేదా కొత్త లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయమని చెప్పవచ్చు. మీ బ్యాంక్ బ్యాలెన్సులు కూడా చాలా వరకు పెరగనున్నాయి. తరువాతది వృత్తి జీవితం. నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశం. మీ నైపుణ్యాలకు, ఆశయాలకు తగిన ఉద్యోగం లభిస్తుంది. అనేక ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంటర్వ్యూలు లేదా పోటీ పరీక్షలలో మీరు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తారు. విజయం మీదే. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతాల పెంపుదల, కోరుకున్న చోటికి బదిలీలు వంటి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. మీ ఉన్నతాధికారులు మీ నిబద్ధత, కృషిని గుర్తించి ప్రశంసిస్తారు. మీరు కీలకమైన, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశాలు కూడా లభించవచ్చు. ఇది మీ కెరియర్ గ్రాఫ్ ను అమాంతం పైకి లేపుతుంది. తరువాతది వ్యాపార రంగం. వ్యాపారస్తులు ఊహించని లాభాలనైతే పొందనున్నారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పెద్ద ఆర్డర్లు లభిస్తాయి. ఇది మీ వ్యాపారాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, ఆర్థిక సేవలు, న్యాయం, ఇంజనీరింగ్, మైనింగ్, ఇనుము సంబంధిత వ్యాపారులు మరియు ఏదైనా క్రమశిక్షణతో కూడిన రంగాలలో ఉన్న వారికి ఇది అత్యంత అనుకూల సమయమనే చెప్పవచ్చు. మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలు అద్భుతంగా విజయవంతమవుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా లాభాలు వస్తాయి మరియు మీ భాగస్వాముతో మంచి సమన్వయం ఉంటుంది. రెండవది సంబంధాలలో మాధుర్యం, బంధాల పునర్జీవనం. కుటుంబ సంబంధాలు. కుటుంబంలో గతంలో నెలకొక చిన్న అపార్థాలు, మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోతాయి. శాంతియుతమైన, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మీ బంధం మరింత బలపడుతుంది. పరస్పర ప్రేమ, అవగాహన పెరుగుతుంది. దీర్ఘకాలికంగా పరిష్కారం కాని కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు లేదా ఇతర సమస్యలు సామరస్య పూర్వకంగా పరిష్కారం అవుతాయి. మీరు కుటుంబ పెద్దల ఆశీర్వాదం పొందుతారు. తరువాతది జీవిత భాగస్వామి. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మాధుర్యంతో నిండి ఉంటుంది. మీరు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ఒకరి ఆశయాలను మరొకరు ప్రోత్సహించుకుంటారు. గతంలో ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ ఇద్దరి మధ్య బంధం మరింత దృఢంగా మారుతుంది. ఇది మీ బంధాన్ని ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. తరువాతది వివాహం లేదా ప్రేమ. అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదురుతాయి. మీరు కోరుకున్న లక్షణాలున్న జీవిత భాగస్వామి లభిస్తుంది. పెళ్లి ప్రస్తావనలు ముందుకు సాగుతాయి మరియు శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు నచ్చిన వ్యక్తితో బంధం బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది సరైన సమయమని చెప్పవచ్చు. ఒక మంచి జీవిత భాగస్వామి కోసం మీ అన్వేషణ ముగిస్తుంది. తరువాతది సంతాన భాగ్యం. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఇది మహత్తరమైన శుభ సమయం. ప్రత్యేక గ్రహయోగాల వల్ల సంతాన ప్రాప్తి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ కాలంలో వైద్యపరమైన సహాయం కూడా విజయవంతమవుతుంది. మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. వారి పురోగతి మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మూడవది ఆరోగ్య వృద్ధి. నూతన శక్తితో శారీరక మానసిక ఆరోగ్యం. గతంలో మిమ్మల్ని వేధించిన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ దైనందిన కార్యకలాపాలలో చురుకుగా పాల్గొంటారు. మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనమైతే లభిస్తుంది. చికిత్సలు బాగా పనిచేస్తాయి. నాలుగవది గత కృషికి ఫలితాలు, విజయాలు పంట. మీరు గత కొద్ది నెలలు లేదా సంవత్సరాలుగా చేసిన కఠోర కృషికి ఇప్పుడు తగిన ప్రతిఫలం అయితే లభిస్తుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది మరియు మీ పనికి ప్రశంసలు కూడా అందుతాయి. అడ్డంకులు ఎదుర్కొని నిలిచిపోయిన పనులు ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా చురుకుగా పూర్తవుతాయి. మీరు విజయం సాధించబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది అత్యంత అనుకూల సమయం. మరియు మీ రోజువారీ జీవితం ఎలా ఉండబోతుందంటే మీరు ఉదయం నుంచే ఒక కొత్త సానుకూల శక్తిని అనుభవిస్తారు. మీ దైనందిన పనులను పూర్తి చేయడంలో, ముఖ్యంగా వృత్తిపరమైన బాధ్యతలో అధిక ఉత్సాహాన్ని చూపిస్తారు. శనిదేవుని ప్రత్యేక పూజలు లేదా ధ్యానం చేయడం చాలా మంచిది. మీలో ఒక రకమైన సానుకూల దృఢ సంకల్పం ఏర్పడుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలోనూ విజయానికి పునాది పడుతుంది. కార్యాలయ వాతావరణం మీకు అత్యంత అనుకూలకంగా ఉంటుంది. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. మీ సూచనలకు ప్రాముఖ్యత ఇస్తారు. కొత్త ప్రాజెక్టులు లేదా ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది సరైన సమయం. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలపై చర్చలు జరపడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం. మీకు కొత్త ఆలోచనలు వస్తాయి. అవి మీ వ్యాపారానికి లాభాలను కూడా తెస్తాయి. కొన్ని ముఖ్యమైన ఫోన్ కాల్ లేదా ఈమెయిల్లు మీకు శుభవార్తలు అందించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆకస్మిక ధన లాభాలు లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆర్థిక ప్రయోజనం ఈ రోజు అయితే లభించవచ్చు. ఇది మీ ఇంటికి సంతోషాన్ని తెస్తుంది మరియు మీరు కొద్దిపాటి విందును కూడా ఏర్పాటు చేయవచ్చు. మరియు నల్ల రంగు దుస్తులు ధరించడం శనిదేవుని అనుగ్రహాన్ని పెంచుతుంది. అలాగే మానసికంగా చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. మీరు ఉదయాన్నే ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు లేదా మంత్ర జపాలు చేయడం వల్ల మరింత సానుకూలత లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై
ఆసక్తి పెరుగుతుంది మరియు మీరు ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించవచ్చు. మీ కుటుంబంతో కలిసి ఏదైనా శుభకార్యానికి హాజరు కావచ్చు లేదా ఇంటి వద్దే ప్రత్యేక వంటకాలు ఆస్వాదించవచ్చు. గతంలో వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. ముఖ్యంగా మీరు అడిగిన లేదా ఎదురు చూస్తున్న సహాయం లేదా మద్దతు ఈ రోజు లభించే అవకాశం కూడా ఉంది. అది మీకు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది మరియు మీ భారాన్ని తగ్గిస్తుంది. ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడుపుతారు. మీ సంబంధాలు మరింత బలపడతాయి. మీ సమస్యలను పంచుకోవడం ద్వారా సరైన పరిష్కారాలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు మీరు చేసే పనులకు ప్రశంసలు కూడా అందుతాయి. స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. అలాగే మీరు మీ లక్ష్యాలపై పూర్తి దృష్టి సాధిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో మరింత శ్రద్ధ, ఏకాగ్రత చూపిస్తారు. మీరు చేపట్టిన పనులలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది మరియు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవి మీకు వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా లాభదాయకంగా ఉంటాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి లేదా దీర్ఘకాలిక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు అత్యంత అనుకూలకంగా ఉంటుంది. ఈ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇంటి మార్పిడిని మీ ప్రణాళికలు సక్రమంగా అమలవుతాయి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇంటి మార్పిడికి సంబంధించిన ప్లాను చేస్తున్నట్లయితే ఇది సరైన రోజు. ఇవి విజయవంతంగా పూర్తవుతాయి. స్నేహితులతో సరదాగా గడుపుతారు లేదా ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మరియు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. భవిష్యత్తు ప్రణాళికల గురించి చర్చలు జరపడానికి ఇది మంచి సమయమనే చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో చిన్నపాటి ఆందోళన ఉండవచ్చు, కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. మరియు రాబోయే 72 గంటలలో మీరు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటంటే ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ. ఈ సమయంలో మీరు ఏ కార్యం చేపట్టినా ముఖ్యంగా ఆర్థిక మరియు వ్యాపార సంబంధిత విషయాలలో స్పష్టమైన పకడ్బందీ ప్రణాళిక వేసుకొని ముందుకు సాగండి. మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు వాటిని సాధించడానికి చిన్న చిన్న అడుగులు వేయండి. నిబద్ధతతో పని చేయండి. రెండవది ఆత్మవిశ్వాసం, సానుకూలత. మీపై మీకు అచంచలమైన నమ్మకం ఉంచండి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మీ లక్ష్యం పట్ల స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ మాట తీరులో మాధుర్యాన్ని పెంచుకోండి. ఇతరులతో మర్యాదగా, ప్రేమగా మాట్లాడండి. ఇది మీ సంబంధాలను బలపరుస్తుంది మరియు మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. తరువాతది కుటుంబానికి ప్రాధాన్యత. మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. వారి భావాలను అర్థం చేసుకోండి మరియు వారికి మద్దతుగా నిలవండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టించండి. మీ భాగస్వామితో మీ ప్రణాళికలకు చర్చించండి. తరువాతది ఆరోగ్యకరమైన అలవాట్లు. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. నూనె పదార్థాలు, కారం, మసాలాలు తగ్గించండి. తేలికగా జీర్ణమయ్యే పోషకమైన ఆహారాన్ని తీసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. తరువాతది క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా. ప్రతిరోజు ఉదయం కనీసం 15 నుండి 20 నిమిషాలు యోగా అలాగే ప్రాణాయామం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయండి. ఇది మీ శారీరక, మానసిక ఆరోగ్యానికి మెరుగుపరుస్తుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ శరీరాన్ని, మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. తరువాతది దాన ధర్మాలు. మీ శక్తి మేరకు పేదలకు, అవసరమైన వారికి సహాయం చేయండి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, దుప్పట్లు దానం చేయడం శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇది మీ కర్మలను శుద్ధి చేసి అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. శనీశ్వరుడి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మరియు ఈ 72 గంటలలో మీరు చేయకూడని పనులేమిటంటే అతి ఆత్మవిశ్వాసం. విజయం లభిస్తుందని తెలుసు కాబట్టి అతి ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి అడుగును జాగ్రత్తగా వేయండి. వివరాలను పరిశీలించండి. ఇది మీ పనులకు ఆటంకం కలిగించవచ్చు లేదా అవసరమైన సమస్యను సృష్టి
సృష్టించవచ్చు. ఆతురతతో కూడిన నిర్ణయాలు, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు, పెద్ద పెట్టుబడులు లేదా దీర్ఘకాలిక ఒప్పందాలకు సంబంధించిన నిర్ణయాలను హడావిడిగా తీసుకోకండి. అన్ని కోణాల నుండి ఆలోచించి ఇంటి పెద్దల సలహాలను తీసుకున్న తరువాత ముందుకు సాగండి. తరువాతది డబ్బు అప్పుగా ఇవ్వడం. ఈ సమయంలో ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ అత్యవసరమైతే తప్ప ఇవ్వకండి. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడానికి చాలా సమయం పట్టవచ్చు లేదా రాకపోవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తుంది. తరువాతది వాదోపవాదాలు. చిన్న చిన్న విషయాలపై కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా సహోద్యోగులతో అనవసరమైన గొడవలకు దిగవద్దు. ఓర్పు, సహనం పాటించండి. ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది మరియు మీ మానసిక ప్రశాంతతను భంగపరుస్తుంది. మీపై వ్యతిరేక ప్రభావం చూపవచ్చు. తరువాతది రహస్యాలు పంచుకోవడం. మీ వ్యక్తిగత ప్రణాళికలు, వృత్తిపరమైన లక్ష్యాలు లేదా ఆర్థిక రహస్యాలను ఇతరులతో పంచుకోకండి. మీ విజయ రహస్యాలను మీ వద్దనే ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోరుకోరు. మీ లక్ష్యాలను మీ వద్దనే ఉంచుకోవడం చాలా ఉత్తమం. తరువాతది న్యాయ వివాదాలు, కోర్టు కేసులు. వీలైనంత వరకు కోర్టు కేసులు లేదా ప్రభుత్వ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండండి. కొత్తగా ఏ వివాదంలోనూ చిక్కుకోకుండా జాగ్రత్త వహించండి. ఉన్న వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. లేకపోతే అవి మీకు అనవసరమైన ఒత్తిడిని, ఖర్చును కలిగిస్తాయి. అలాగే మకర రాశి వారు చేయవలసిన పరిహారాలు. ఈ కీలకమైన 72 గంటలలో వీలైనంత వరకు నేను చెప్పబోయే పరిహారాలు, పూజలను మీరు ఆచరించండి. మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటాను. మొదటిగా శనిదేవుని పూజ. మీ సమీపంలో శని ఆలయాన్ని సందర్శించి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, నల్ల మినుములు సమర్పించండి. నువ్వుల అన్నం నైవేద్యంగా పెట్టండి. తరువాతది శని చాలీసా. శని చాలీసా లేదా దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి మరియు శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే ఆ మంత్రం ఏమిటంటే ఓం ప్రం ప్రీం ప్రౌసం శనిశ్చర్యాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించండి. ఇది శనిదేవుని అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత శక్తివంతమైన మంత్రం. అలాగే శ్రీ ఆంజనేయ స్వామి పూజ. ఆంజనేయ ఆలయ దర్శనం. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. సింధూరం సమర్పించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. మరియు ఆంజనేయ చాలీసా లేదా సుందర కాండలోని ముఖ్యమైన శ్లోకాన్ని పఠించడం వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి మరియు అన్ని రకాల అడ్డంకులు, భయాలు తొలగిపోతాయి. ఆంజనేయ మంత్రం ఓం హనుమతే నమః లేదా ఓం శ్రీ ఆంజనేయాయ నమః. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం శత్రువులపై విజయాన్ని, ఆరోగ్య వృద్ధిని ప్రసాదిస్తుంది. తరువాతది గాయత్రి మంత్రం. సూర్యోదయం ముందు స్నానం చేసిన తరువాత తూర్పు వైపు తిరిగి ఓం భూర్భువస్సువః తస్సవిరుణ్యరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రాన్ని కనీసం 11 లేదా 21 సార్లు పఠించండి. ఇది సానుకూల శక్తిని, జ్ఞానాన్ని అందిస్తుంది మరియు మీ నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. తరువాతది ప్రతిరోజు ఆవుకు పచ్చి గడ్డి లేదా రొట్టెలు తినిపించండి. కాకులకు ఆహారం పెట్టండి. కాకులకు ఆహారం పెట్టడం కూడా శనిదేవునికి ప్రీతికరమైనదిగా భావిస్తారు మరియు మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే మీరు ధరించవలసిన రంగులేమిటంటే ఈ 72 గంటలలో మరియు సాధారణ శనిగ్రహాన్ని సంబంధించిన శుభ ఫలితాలను పొందడానికి మీరు నేను చెప్పబోయే ఈ రంగులను ధరించవచ్చు. ముందుగా ముఖ్యమైనవి ముదురు నీలం మరియు ఊదా రంగులు. ఈ రంగులు శనిగ్రహాన్ని ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు సానుకూల శక్తిని, స్థిరత్వాన్ని, క్రమశిక్షణ మరియు అదృష్టాన్ని ఆకర్షిస్తాయి. మీరు ఈ రంగులలో దుస్తులు ధరించడం లేదా చిన్నపాటి వస్తువులను మీ వద్ద ఉంచుకోవడం చేయవచ్చు. అలాగే
అలాగే ముదురు బూడిద రంగు మరియు ముదురు ఆకుపచ్చ రంగులను కూడా ధరించవచ్చు. ఇవి మీకు మానసిక ప్రశాంతత మరియు వృద్ధిని అందిస్తాయి. ప్రకాశవంతమైన మెరిసే రంగులను ఈ కాలం నివారించడం చాలా మంచిది మరియు రాబోయే 72 గంటలలో మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తారు. ఇది అదృష్టం, విజయం మరియు శ్రేయస్సుతో నిండిన సమయం. ఈ శుభయోగాలను సద్వినియోగం చేసుకోండి. పైన చెప్పిన పరిహారాలు మరియు పూజలను విశ్వాసంతో పాటించండి. అలాగే మీరు చేయవలసిన పనులు, మీరు చేయకూడని పనుల గురించి కూడా తెలియజేశాము. మీ సంకల్పం, కృషి మరియు దైవానుగ్రహంతో మీరు విజయ శిఖరాలను అధిరోహిస్తారు. మీ జీవితంలోకి శాంతి, ఆనందం మరియు సమృద్ధి ప్రవేశించాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. మీరు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.